ఉంటుంది. ఇంపార్టెంట్ అంటే అడ్వకేట్ మర్డర్ కేసు ఎక్కడి వరకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసులన్నీ కూడా తిరగదోడుతున్నారు. సో మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి అది ఒక లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది. డెఫినెట్లీ అది చాలా వామన్ రావు దంపతుల హత్య కేసు సంబంధించి బాధాకరం. ఈరోజు పూర్తి స్థాయిలో వారు విచారణ జరపలేదు కావాలని. ఆనాడు ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన నాయకులను తప్పియాలే ఈ కేసు నుంచి అని చేసిన ప్రయత్నం స్పష్టంగా ఆ రోజు కనబడ్డది, ఈరోజు జరుగుతుంది. మేము ఈరోజు కూడా కొడతా ఉన్నాం, ఎందుకంటే వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. న్యాయం జరగలేదు, అసలైన దోషులను వదిలిపెట్టారని. వాటి విషయంలో స్పష్టంగా కూడా మేము న్యాయం జరగాలి, అస్సలైన దోషులను మేమేం రాజకీయ పరంగా మాకు అవసరం లేదు. మాకు అస్సలైన దోషులను వారికి శిక్షణ పడకుంటే పైనున్న ఆత్మకు శాంతి జరగదు. ప్రత్యేకంగా దాంట్లో మహిళా సోదరిమన్ని అతి క్రూరంగా అతి భయంకరంగా నరకడం మిట్ట మధ్యాహ్నం అనేది చాలా ఘోరమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. అయినా కానీ ఈరోజు వరకు కూడా జరగకపోవడం చాలా నాకు బాధాకరం అనిపిస్తూ ఉంది. తప్పకుండా దాని విషయంలో అంటే మీరు ఇనిషియేషన్ తీసుకుంటారా? నేను తీసుకుంటే ఆ రాజకీయ కోణంలోకి వెళ్తుంది. ఈరోజు చట్టాన్ని మేము కోరుతా ఉన్నాం, ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, అసలైన దోషులు బయటికి తీయాలి, వాళ్ళని శిక్షించాలని నా వరకు ప్రయత్నం జరుగుతుంది. సార్ 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి అయినారు, విప్ అంతకుముందు విప్. వాట్ నెక్స్ట్ ఫర్ శ్రీధర్ బాబు? బిగ్ పోస్ట్ మీద సూటబుల్ అంటారు సీఎం పోస్ట్ కు శ్రీధర్ బాబు ఒకవేళ? ఎందుకంటే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు మార్చడం అన్నది ఎవరు ఎంతకాలం ఉంటారన్నది తెలియదు. 2009 టర్మ్ లో ముగ్గురు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. 94 ఆ టర్మ్ లో ముగ్గురు నలుగురు ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి 5 years కంటిన్యూ అవుతారా? 2004 నుంచి 9 నుంచి కొద్ది రోజులు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరమే మార్పు జరిగింది. సో దాని తదుపరి ఒకసారి తెలంగాణ అంశం వచ్చింది, ఇంకోసారి పార్టీ పరంగా ఉన్న ఆలోచన మేరకు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. దాంట్లో క్రమంలో ఈరోజుకి చెప్తాను, మా పార్టీ నాయకత్వం కూడా ఎప్పుడైనా చూడండి మీరు, ఛత్తీస్గఢ్లో 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంతవరకు, ఇతర రాష్ట్రాల్లో కూడా 5 సంవత్సరాలు సుస్థిరంగా, లాస్ట్ ఇయర్ మార్చారు. అత్యవసర పరిస్థితుల్లో మారటం జరిగింది. ఈరోజు పనిచేస్తూ ఉన్న ముఖ్యమంత్రిని ఎందుకు మారుస్తారు? మారాలని కూడా కోరుకోం కూడా. మీకు లేదా ముఖ్యమంత్రి కావాలని లేదా? ఎవరికైనా ఉంటుంది కదా, ఫాదర్ స్పీకర్ నరసింహారావు కుటుంబంతో దాంతో సంబంధాలు. ఏ సందర్భాల్లో కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, అవకాశం వచ్చింది, భగవంతుడు ఈ విధమైన అవకాశం ఇచ్చాడు, ఇచ్చిన భగవంతుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ముందుకెళ్ళాలని ఒక ప్రయత్నం, ఒక తాపత్రయం ఉంటుంది. ఈరోజు సుస్థిరంగా నడుస్తూ ఉన్న ప్రభుత్వం, మంచి చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి, మా సహచరులు, నాకంటే చాలామంది సీనియర్ నాయకులు కూడా ఉంటారు. సో దాని విషయంలో మేము స్పష్టతతో పోతా ఉన్నాం. నేను అంబిషియస్ కాదు, నాకు ఇచ్చిన పదవిలో నేను సంతృప్తిగా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మీ స్మైల్ ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్యూ కావాలి.